హాయ్ అండి. నేను మీ హరి. మరి 8వ తేదీన ఏపీ టెట్‌లో వచ్చినటువంటి బిట్లన్నిటిని కూడా గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఒకే ప్యాటర్న్‌లో గత షిఫ్ట్‌లని అన్నిటిని కూడా ఒకే ప్యాటర్న్ అనుసరిస్తూ మనకి బిట్లయితే రావడం జరిగింది. మరి 2 షిఫ్ట్‌లోని బిట్లను గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఎన్ని బిట్లో. మరి చివరి వరకు చూడండి, చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మరి దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి మీకు ఉపయోగపడుతుందని తయారు చేశాను. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. మాతృభూమి పాఠ్యాంశం నుండి ఇతివృత్తము, పాత్రలు, రచయితల గురించి ప్రశ్నలైతే వచ్చాయండి. అదేవిధంగా ఉపమాలంకారం గురించి కూడా బిట్టు రావడం జరిగిందండి. ప్రతిరోజు అలంకారాలు టచ్ చేస్తున్నాడండి. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. అలాగే సంధి ఏమిటమ్మ అనే సంధి గురించి ఎత్తువ సంధికి ఉదాహరణగా బిట్ అయితే రావడం జరిగిందండి. అలాగే నామవాచకము మరియు విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం గురించి కూడా రావడం జరిగిందండి. గణాలు ఎన్ని అన్నట్టు రావడం జరిగిందండి. గణాలు ఎన్ని అని యమాత రాజబానిస చక్రం ప్రకారంగా గణాలు ఎన్ని అని రావడం జరిగింది. అదేవిధంగా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యపం యతి స్థానాలు గుర్తించమని చెప్పి ఒక బిట్ అయితే రావడం జరిగింది. అది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో వచ్చింది అని మిత్రులు అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ ఇవాన్ పావ్లవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నుండి ఈరోజు బిట్ అయితే పడ్డదండి. గంట శబ్దానికి ఆహారానికి లాలాజలం స్రవించడం అనేది క్రింది వాటిలో ఏది అన్నట్టు బిట్ వచ్చిందని మిత్రులు చెప్పారు. కాబట్టి మరి బిఎఫ్ స్కిన్నర్ది, బండూరా, జీన్ పియాజే, వైగోటస్కి ఈ సిద్ధాంతాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈరోజు పావులవది వచ్చింది, రేపు మరొకటి రావచ్చు. కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ గణిత మెథడాలజీలో నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి గురించి రావడం జరిగిందండి. ఆగమన పద్ధతి ఫ్రాన్సిస్ బ్యాకన్ పెస్ట్రాలజీ అండి. నిగమన పద్ధతి కొమీనియస్. ఈ పద్ధతుల గురించి రావడం జరిగిందండి. అదేవిధంగా విశ్లేషణ పద్ధతి థార్న్డెక్ అండి. అన్వేషణ పద్ధతి ఆర్మ్స్ట్రాంగ్. ప్రకల్పన పద్ధతి కిల్ ప్యాట్రిక్ స్టీవెన్సన్. కిండర్ గార్డెన్ క్రీడా పద్ధతి ప్రోబెల్. ఈరోజైతే విశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి గురించి పడ్డాయి. అదేవిధంగా మరి మిగతా రోజుల్లో కూడా పడవచ్చు అనే ఉద్దేశంతో మీకు రాయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈవీఎస్కి సంబంధించి క్రీడల గురించి పడ్డదండి. అదే లాజికల్ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరిగిందండి. అదే భాస్కరాచార్యుల గురించి కూడా ప్రశ్న వచ్చిందండి. భాస్కరాచార్యుల గురించి ప్రశ్న రావడం జరిగిందండి. అదే పర్యాయ పదాలు, నానార్థాలు, వాక్యాలు, ప్రకృతి వికృతులు, ద్విగు సమాసం, అర్థాల గురించి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. మరి పుణ్యభూమి అనే పాఠ్యాంశం నుండి ప్రశ్న అయితే రావడం జరిగిందండి. మరి ఆత్మకథకి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయండి. అదేవిధంగా సిరిసిర మువ్వ దాని మీద కూడా ప్రశ్నలు రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో కరెక్ట్ సెంటెన్సెస్ గుర్తించమని అడిగాడండి. అదేవిధంగా యాక్టివ్ పాసివ్ వాయిస్ నుంచి కూడా బిట్స్ అయితే రావడం జరిగింది. ఆర్టికల్ మీద బిట్ రావడం జరిగిందండి. ఇక మ్యాథ్స్తో మరి నిన్నటి రోజు కూడా చుట్టుకొలత, శంకు గురించి నిన్న వచ్చిందండి. ఈరోజు కూడా బిట్లు వచ్చాయి. ఆ లెక్కలు అయితే అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి. స్క్వేర్స్ నిన్న 1 నుంచి 99 వరకు నెంబర్ల వరకు సగటు అడిగాడండి. మరి ఈరోజు కూడా ఈ బిట్ ఎలా అడిగాడంటే 1 + 2 అండ్ సో ఆన్ అలాగా కలుపుకుంటూ వెళ్తే 2025 ఈ బిట్టు పడ్డం జరిగిందండి. ఈ బిట్టు పడ్డం జరిగిందండి 2025. సో వీటినన్నింటినీ కలిపితే ఎంత అని అడిగాడండి. అలాగే స్టాటిస్టిక్స్ నుండి కూడా బాగా వస్తున్నాయండి. ఈ స్టాటిస్టిక్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి, అక్కడ మిస్ చేయొద్దండి అసలు. అలాగే కంప్యూటర్ బేసిక్స్ 1 KBకి మార్చడం గురించి కూడా ఒక బిట్ రావడం జరిగింది అని చెప్పడం జరిగిందండి. వక్ర రేఖ గురించి కూడా ఒక బిట్ వచ్చిందండి. అభ్యసన బదలాయింపుల గురించి కూడా ఒక బిట్ రావడం జరిగింది. తెలుగు అక్షరాలు ఎన్ని రకాలు అని అడగడం జరిగిందని చెప్పారండి.
ఎరిక్సన్ దశల గురించి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రాదేశిక ప్రజ్ఞ గురించి కూడా అడిగాడండి. ఉద్వేగాల గురించి రావడం జరిగిందని చెప్పారు. మూర్త ప్రచాలక దశ గురించి కూడా బిట్ వచ్చిందండి అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఉపగమ పరిహార సిద్ధాంతం గురించి కూడా మనకి పరిహార ఉపగమ పరిహారం ఉన్నాయి కదా, ప్రతిరోజు ఒక్కొక్కటి పడుతుంది. ఈరోజు ఉపగమ పరిహారం గురించి పడ్డదండి. అదే మాయా కంబలి 7వ తరగతి మాయా కంబలి ఉంది కదండి, ఆ పాఠంలో 2 రోజులు కంబలి నాకు ఇవ్వు అన్నది ఎవరు అని బిట్ రావడం జరిగిందండి. అదేవిధంగా మిస్కోడిమ వ్యాధి ఉంది కదండి, డిసీజ్. ఈ మిస్కోడిమ వ్యాధి గురించి బిట్ అయితే పడ్డదండి. అదేవిధంగా ప్రజ్ఞా సిద్ధాంతాలు, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి పడ్డది అని మిత్రులు చెప్తున్నారు. ఇంతకు ముందే చెప్పాను, సంశ్లేషణ విశ్లేషణ పద్ధతి గురించి కూడా పడ్డదండి. ఇక్కడ భువి అంటే అర్థం ఏంటి అని అడిగాడండి. మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి మాయా కంబలిలో 2 రోజులు కంబలి నాకు ఇవ్వు అన్నది ఎవరు? దీనికి సమాధానం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాదేశిక ప్రజ్ఞ గురించి పడ్డదండి. ప్రాదేశిక ప్రజ్ఞ మార్చి 21 సెప్టెంబర్ 23న సూర్యకిరణాలు నెట్టనిలుగా ఆ రోజులను ఏమంటారు అన్నట్టు బిట్ అయితే పూర్తిగా చెప్పలేదు. మార్చి 21 సెప్టెంబర్ 23 సూర్యకిరణాల గురించి బిట్ వచ్చిందండి అని చెప్పారండి. ఆర్ఐబిటి ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. ఆర్ఐబిటి. అలాగే వైఖరి నిర్వచనం మీద ఒక బిట్ వచ్చింది అని చెప్పారండి. మరి టైం లేక అవన్నీ నోట్ చేసుకోబడికే చాలా టైం పట్టిందండి. అందు గురించి అని ఇలా షార్ట్కట్లో వదిలేస్తున్నాను. వికాస దశల గురించి కూడా ఒక బిట్ రావడం జరిగిందండి. చర్యాత్మక దశ గురించి ఉంది కదండి, చర్యాత్మకత, దాని మీద ఒక బిట్టు రావడం జరిగిందండి. తెలుగు నుంచి చింతా దీక్షితుల గురించి ఒక బిట్ రావడం జరిగిందని చెప్పారండి. హెర్మన్ రాషాక్ శరామరకల పరీక్ష ఉంది కదండి, దానిలో HAHD అంటే ఏమిటని అడిగాడండి. రాషాక్ శరామరకల పరీక్షలో తకల్లస్ అంటే ఏమిటని అడిగాడంటండి. తకల్లస్. ఉపగమ పరిహార సిద్ధాంతం గురించి పడ్డది. అపసామాన్య విస్తృతి అంటే ఏమిటని అడిగాడండి. క్రింది వాటిలో అపసామాన్య విస్తృతి ఏది అని అడిగాడండి. చుట్టూరేయి సంధి విడగొట్టమన్నాడండి. 3 గతులు అనగా, మరి ఇవన్నీ కూడా మిత్రులు చెప్పారండి. ద్వితీయ తత్పురుష సమాసం చెందినది ఏది? క్రింది వాటిలో ద్వితీయ తత్పురుష సమాసంకు చెందినది ఏది అంటూ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అందులో మనం ద్వితీయ తత్పురుష సమాసాన్ని ఎంచుకోవాలండి. ఇంతకుముందే చెప్పాను, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష గురించి ఉన్నాయి కదండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్, అవి పడుతున్నాయండి. నెక్స్ట్ వానపాము మీద ఒక బిట్టు పడ్డదండి. నెక్స్ట్ అభ్యసన బదలాయింపులు ఉన్నాయి కదండి, అభ్యసన బదలాయింపుల గురించి ఒక జతపరచమని ఇచ్చాడండి. ప్రతిరోజు కూడా అభ్యసన బదలాయింపులు పడుతున్నాయండి. అలాగే సంఘర్షణలు పడుతున్నాయండి. వైఖరి నిర్వచనం ఇచ్చాడండి. మూర్త ప్రచాలక దశను గురించి ఇచ్చాడండి. సాంఘికీకరణం గురించి నిర్వచనం అయితే రావడం జరిగిందండి. సాంఘికీకరణము నిర్వచనం అండి. నెక్స్ట్ చర్యాత్మక పరిశోధన గురించి సరైనది ఏది అని అడిగాడండి. నెక్స్ట్ పోలిక, ఉపమేయము, ఉపమానము, ఉపమావాచక, సమాన ధర్మం గురించి అడగడం జరిగింది అని మిత్రులు చెప్పారండి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా పడ్డదని చెప్పారు. నెక్స్ట్ పటాల గురించి పడ్డదండి. పటాల గురించి పడ్డదట. మరి 7వ తరగతిలోనూ 6వ తరగతిలో ఉంటాయి పటాల గురించి. గిరిజనులు సంచార జాతుల గురించి పడ్డదండి. 8వ తరగతిలో గిరిజనులు సంచార జాతులు. చింతా దీక్షితుల గురించి బిట్ రావడం జరిగిందండి. అదేవిధంగా పొడుపు కథకి 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. వాటిలో ఏంటన్నది కనుక్కోమన్నాడండి. నెక్స్ట్ ప్రజ్ఞా రకాల గురించి పడ్డదండి. తారండక ప్రజ్ఞా రకాల మీద ప్రశ్నలు అయితే వచ్చాయి. అందులో బిట్ ఏంటంటే మందబుద్ధి, తక్కువ ప్రజ్ఞ గలవారి గురించి అడిగాడండి. నెక్స్ట్ స్మృతి విస్మృతిలో గుర్తింపు గణన, పొదుపు గణన, అపసామాన్య విస్తృతి అంటే ప్రమాదాల వల్ల మర్చిపోవడం, అపసామాన్య విస్తృతి, గుర్తింపు గణన, పొదుపు గణన గురించి కూడా పడ్డదండి. అభ్యసన వక్రరేఖల గురించి బిట్ వచ్చిందని చెప్పాను కదా. పీఠభూమి దశ ఎప్పుడు ఏర్పడుతుంది అనే బిట్ వచ్చిందండి. నెక్స్ట్ అభ్యసన బదలాయింపులో శూన్య మరియు ప్రతికూల బదలాయింపులు జతపరచండి మీద వచ్చిందండి బిట్ అయితే.
ఇంతకుముందే చెప్పాను. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో గంట శబ్దానికి లాలాజలం రావడం అనేది క్రింది వాటిలో ఏదని అడిగాడండి. ఇది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అండి. అదేవిధంగా పియాజే మూర్తి ప్రచాలక దశ గురించి పడ్డదండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ మౌఖిక దశ గురించి కూడా బిట్లు పడ్డాయండి. ఎరిక్సన్ దశల గురించి బిట్టు పడ్డది అని చెప్పాను కదా, అది శ్రమించడము, న్యూన్యత, దీనిలో క్లిష్ట పరిస్థితులు ఏంటి అనే దాని గురించి బిట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ సంఘర్షణల గురించి బిట్ రావడం జరిగిందండి. ఉపగమ, పరిహార, మరి పరిహార సంఘర్షణ మీద ప్రశ్నలు అయితే వచ్చాయండి. ప్రతి షిఫ్ట్లో కూడా తప్పనిసరిగా వస్తున్నాయండి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. శాస్త్రీయ నిబంధనం చెప్పాను కదండి. బిఎఫ్ స్కిన్నర్ గురించి కూడా ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. పరిశీలన అభ్యాసనం బండోరా, సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతం పియాజే, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోటస్కి, సహకార క్రీడ, సంసర్గ క్రీడ, ఏకాంతర క్రీడలో నేను అప్లికేషన్ పెట్టి వచ్చిందని చెప్పాను సంసర్గ క్రీడ గురించి, అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. మరి శాస్త్రవేత్తల గ్రంథాల గురించి సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ రచయిత గురించి బిట్ అయితే రావడం జరిగిందండి. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ రచయిత మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ నైతిక వికాస సూత్రాల స్థాయిల గురించి మ్యాచింగ్ అయితే అడిగాడండి. నార్మల్గా ఏమి ఉండడం లేదు, ఖచ్చితంగా మ్యాచింగ్ కానీ క్రింది వాటిలో సరికానిది ఏది, సరైనది ఏది, ఇలాంటి బిట్లే ఇస్తున్నాడండి. వికాస నియమాల గురించి కూడా తప్పనిసరిగా వస్తుందండి, చూసుకోండి. దీనిపైన బిట్ అయితే వస్తుందండి. రక్షక తంత్రాలు ప్రతిరోజు వస్తున్నాయి. వైఖరి నిర్వచనం వస్తుంది, చర్యాత్మక పరిశోధన వస్తుంది, సాంఘీకరణ వస్తుంది, రోసక్ శరామర్కల పరీక్ష వచ్చింది. ఐసీటీలో ఫుల్ ఫామ్స్ అయితే అడుగుతున్నాడు అండి, ప్రతిరోజు కూడా అడుగుతున్నాడు. ఎన్ఈపీ ఎన్సిఎఫ్ 2005 నుంచి కూడా బిట్ వస్తుంది, కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సగటు, మధ్యగతం, బాహుళకము, వ్యాప్తి కనుక్కోవడం అడుగుతున్నాడండి. ప్రతిరోజు కూడా చుట్టుకొలతలు, శంకుకు సంబంధించిన లెక్కలు అయితే అడుగుతున్నాడండి. అదే నిన్న స్క్వేర్స్ గురించి ఒక బిట్ వచ్చిందండి, ఎంత కలిపితే స్క్వేర్ అవుతుందని, పరిపూర్ణ వర్గం అవుతుందని. అదే సగటు గురించి కూడా బిట్ అడిగాడండి. అదేవిధంగా సాంఖ్యక శాస్త్రం నుండి కూడా ప్రతిరోజు బిట్ వస్తుందండి. అలాగే త్రిభుజాల ధర్మాలు, కోణాలు ఇచ్చి మూడో కోణం కనుక్కోవడం, ఇలాంటివన్నీ అడుగుతున్నాడండి. నెక్స్ట్ స్తూపం ఘనపరిమాణం, సమచతుర్భుజ వైశాల్యము, సెక్టర్ వ్యాసార్థము మరియు కోణం ఇచ్చి చుట్టుకొలత కనుక్కోవడం, కర్ణం మీద చతురస్ర వైశాల్యం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్లు పడ్డాయండి. మరి చక్రవడ్డీకి సంబంధించినటువంటి లెక్కలు కూడా వచ్చాయండి. నెక్స్ట్ క్రమభిన్నాల లబ్ధము, క్రమభిన్నాల మొత్తము, రెండు భిన్నాల మధ్య గల భిన్నం కనుక్కోవడం, ప్రతి షిఫ్ట్లో కూడా షిఫ్ట్ విడిచి షిఫ్ట్ ఈ విధంగా వస్తున్నాయండి, చూసుకోండి. మరి ఒక డజను పెన్నుల ఖరీదు మరియు 8 పుస్తకాల ఖరీదు ఇచ్చి వాటి నిష్పత్తి కనుక్కోమండం, 3 వరుస సంఖ్యల లబ్ధం ఇచ్చి చిన్న సంఖ్య పెద్ద సంఖ్యను కనుక్కోమండం, ఇలాంటివన్నీ అడుగుతున్నాడు అండి. ఇక్కడ సంపూరక కోణాల గురించి అడుగుతున్నాడు, పంచభుజ బాహ్య కోణాల గురించి అడుగుతున్నాడు, 1 కిలోమీటర్కు మీటర్లు ఎన్ని, 1 కిలోమీటర్కి హెక్టామీటర్లు ఎన్ని, ఇలాంటివి సరికానిది గుర్తించమని అడుగుతున్నాడు అండి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ పాసివ్ వాయిస్, ఇవి ఎలాగా వచ్చేయండి ఇవన్నీ. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ప్యాటర్న్ ఉంది కదండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ వాక్యాల గురించి ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఈరోజు పడ్డాయి ప్రతిదీ కూడా. స్ట్రక్చరల్ వర్డ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అని అడిగాడండి. మొన్న సింపుల్ ప్రజెంట్ టెన్స్ అడిగాడు, ఈరోజు ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అడిగాడు, మరి ప్రతిదీ కూడా వస్తుందండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు ఉపయోగించాల్సినటువంటి సాల్యుటేషన్స్ అన్ని అడిగాడండి. వృద్ధి సంధి, లులానాల సంధి, తృతీయ విభక్తి, ఛేదార్థక, సత్రార్థక వాక్యాలు, క్రియకు ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చేది ఏది అని అడిగారండి. క్రియకు ఎవరు, నెక్స్ట్ కుదురు పర్యాయ పదం అడిగాడండి. భువి రత్నం అర్థాలు అడిగాడు, చీర నానార్థాలు అడిగాడు, ప్రకృతి వికృతులు. నెక్స్ట్ యగనం గురువు లఘువులు గుర్తించమన్నాడండి. ఉపమాన సమాన ధర్మాలకు ఉపమేయ ఉపమాన సమాన
ధర్మాలకు సంబంధించి అడగడం జరిగిందండి. ఉపమాలంకారంకు సంబంధించి వ్యాకరణం నుండి పర్యాయ పదాలు, నానార్థాలు, వాక్యాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ రావడం జరిగిందండి. ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషుల గురించి వీటిల్లో ఏవి ఏ పురుషుకు చెందుతాయో గుర్తించమంటున్నాడండి. చూడండి ఎంత టఫ్గా ఉందో. గజల్ పద్యం వరుస క్రమంలో అమర్చమంటున్నాడండి. పొడుపు కథలు ప్రతిరోజు అడుగుతున్నాడు. సామెతల మధ్య తేడా గుర్తించమంటున్నాడండి. మోనోపత్ స్టేజ్ అడిగాడండి. 45 నుంచి 50 సంవత్సరాలు. రక్త పీడనాన్ని గొలిచేదేటి? మెడ దగ్గర ఉండే గ్రంథి ఏదని అడిగాడండి. మిక్సోడోమియం వ్యాధికి సంబంధించి డు ఆర్ డై నినాదం ఎవరిదని అడిగాడండి. గాంధీ గారి. మోరిసస్ నమూనా గురించి అడిగాడండి. చింతా దీక్షితుల గురించి ప్రశ్న అడిగాడండి. అలాగే రాజకీయ పటాల గురించి బిట్ అడిగాడండి. గిరిజన సంచార జాతుల గురించి సంబంధించి సోషల్ కంటెంట్ బిట్లు రావడం జరిగిందండి. నెక్స్ట్ మరి సాయంత్రం నుంచి యానిమల్ ఇంటెలిజెన్స్ బుక్ తారంటెక్ బుక్ అడిగాడండి. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ దానిలో తదాత్మీకరణం నుండి బిట్టు రావడం జరిగిందండి. తదాత్మీకరణం. మంత్రణాలు మ్యాచింగ్ అయితే అడిగాడండి. మంత్రణాలు. పూర్వ బాల్యదశ గురించి అడగడం జరిగిందండి. అభ్యసన సిద్ధాంతాలు ఇచ్చి మ్యాచింగ్ అడిగాడండి. విషమ యోజనం అంటే ఏమిటని అడిగాడండి. అదేవిధంగా ముహూర్త ఆలోచన గురించి బిట్ అయితే రావడం జరిగిందండి. డామినో కార్డ్స్లో నంబర్స్ గురించి అడిగాడండి, ఎన్ని ఉంటాయని. నన్నయ్య బిరుదు గురించి అడిగాడండి. నన్నయ్య బిరుదు. అదేవిధంగా అతిశయోక్తి అలంకారం గురించి అడిగాడండి. అతిశయోక్తి అలంకారం గురించి. పెదవులు కలపకుండా చెప్పే అక్షరాలను ఏమంటారని అడిగాడండి. పెదవులు కలకుండా చెప్పే అక్షరాలు క్రింది వాటిలో ఏదని అడిగాడండి. ధర్మోపదేశం సంధి అడిగాడండి. నెక్స్ట్ మధ్యమ పురుషు గురించి అడిగాడండి. మిక్సోడిమా వ్యాధి గురించి అడిగాడండి. పోల్చబడే అలంకారం గురించి అడిగాడండి. రావూర్త్ భరద్వాజ యొక్క నవల గురించి అడిగాడండి. క్రింద వాటిలో ఏదంటే పాకుడురాలు అండి. డిక్షనరీలో వర్డ్స్ని అసెండింగ్ ఆర్డర్లో అమర్చమన్నాడండి. 3x - 8 degrees అని అడిగాడండి. అది దాని యొక్క వాల్యూని కనుక్కోమన్నాడండి. అంటే పూర్తిగా చెప్పలేకపోయారు మిత్రులు. 3x - 8 degrees, 8 మీద 8 degrees ఇక్కడ ఇలాగ ఇచ్చారని చెప్పాడండి. సో ఈ విధమైన లెక్క అడిగాడండి. అదేవిధంగా వరల్డ్ వైడ్లో కమ్యూనికేషన్స్ గురించి అడిగాడండి. లింక్డ్ఇన్ గురించి. బక్సార్ యుద్ధంలో రాజు ఎవరని అడిగాడండి. అదే బాల్యక్రీడ గురించి అడగడం జరిగిందండి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కేంద్ర సాహిత్య రచన ఏది అని అడిగాడండి. థర్మామీటర్ ఎన్ని డిగ్రీలు దానికి సంబంధించినటువంటి బిట్ అడిగాడండి. టైఫాయిడ్ దేని ద్వారా వ్యాపిస్తుందని అడిగాడండి. అంతర్ఫలదీకరణ జంతువు ఏది అని అడిగాడండి. అదేవిధంగా చివరి బిట్ అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇన్ని బిట్లు గ్యాదర్ చేయడానికి నాకు టైం పట్టింది. అందు గురించి నేను సింపుల్గా స్పీడ్గా టైం టేకన్ లేకుండా మీకు బిట్లు అయితే అందిస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మ్యాథ్స్ కిట్లో లేనిది అడిగాడండి. క్రిందన ఆప్షన్లో 3 మ్యాథ్స్ కిట్లో ఉండి ఒకటి లేనిది ఇచ్చాడు. లేనిది ఏదని అడిగాడండి. ఒకసారి మ్యాథ్స్ కిట్ కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఇదండి మిత్రులు. మరి ఇవన్నీ చదువుకుంటూ చక్కగా మీరు ఎగ్జామ్స్ బాగా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.